పొలంలో కలుపు తీయడానికి మనుషులు వచ్చారు. వాళ్ళ కోసమని థమ్స్అప్ తీసుకెళ్తున్నాను. నేను ఏడకి పోయినా తోకల్లా నా వెనకాల రావాల్సిందే, వద్దంటే ఉంటారా? మార్నింగ్ ఎప్పుడో 7 గంటలకు వచ్చారు. 3 పూటల కడికైతే ఈ రోజు వచ్చారండి. అంటే పూటకి 200 కడికి 3 పూటలు అంటే 600 అనమాట. మాకెళ్ళి కూలి అలా ఉంటుంది. లాస్ట్ వీడియోలో జీవైర్ అల్లిస్తూ పందిరి చూపించాను కదండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి తీగలు కూడా అల్లిస్తున్నాము. మేము వచ్చేది ఒక పని అయితే చేసేది ఒక పని. పక్కనే మా చిన్నమ్మ వాళ్ళది జాజుల తోట ఉంది. మా చిట్టి తల్లి వెళ్ళి జాజులు కోస్తుంది. ఇంకా నేను ఎందుకు ఖాళీగా ఉండాలని పోయి నేను కోసాను. ఎట్టైనా వచ్చాం కదా, సాయంత్రం అయింది. ఇంకా మా వారికి అయితే కలుపుకోలు తీయటంలో కొంచెం హెల్ప్ చేసాము. మా చిట్టి తల్లి కూడా తీసిందండి. రేణు ఒక్కతే వచ్చింది. సాత్విక్ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అనమాట. అది మా పెద్దమ్మ ఎంపట. ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళక తెలిసింది కదా, ఇంటికి పని ఉంటుంది. మేము మా పెళ్ళైన 2 monthsకే వ్యవసాయం స్టార్ట్ చేసాము. అంతకుముందు కంపెనీలో మా వారు వర్క్ చేసేవారు. కాకపోతే ఒక్క శాలరీ మీద అంటే కష్టం కదా, అందుకని ఒకవైపు కంపెనీలో వర్క్ చేస్తూనే ఇంకోవైపు వ్యవసాయం స్టార్ట్ చేసాము. మనం మధ్య తరగతి వాళ్ళం కాబట్టి 2 రకాల ఆదాయాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినప్పుడు మాకు వ్యవసాయంలోనే కొంచెం మంచిగా అనిపించింది. అందుకని కంపెనీకి వెళ్ళటం ఆపేసి ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటున్నామండి. నెలంతా కష్టపడి నెలాఖరికి శాలరీ కోసం ఎదురు చూసి ఒక్కోసారి అటు ఇటు అయింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతాము. అందుకని ముందుగానే రెండో ఆదాయం పెట్టుకుంటే మంచిది. అయితే రాజన్నమాట ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ వ్యవసాయం చేస్తే మాత్రం ఒకరి దగ్గర చేయి చాపవలసిన అవసరమే రాదండి. మనం మంచిగా చేసుకుంటే చాలు. ఇంకా ఇంటికి వచ్చి నుంచి అస్సలు ఖాళీ లేదు, చేసిన పని చేసినట్టే ఉంది. ఉంటా మరి. వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి.